హాయ్. ఇది ఈ సంవత్సరం కొత్తగా ట్రై చేశాను. పాలీ హౌస్ అని చెప్పి హైడ్రోపోనిక్ సిస్టమ్ అని చెప్పేసి ఫార్మింగ్ చేస్తారు. టమాటా సాగు రకరకాల చేస్తారు. ఇది ఇప్పుడు న్యూగా వస్తుంది, ఉండేటట్టుగా ఉంది. ఓకే, ఇంకొంచెం బెస్ట్గా చేస్తే పర్వాలేదు. కొద్దిగా అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ అవుతుంది, తర్వాత ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది, పెట్టుబడి చాలా లెస్ అయిపోతుంది. ఇవి బ్యాగ్స్ అనేది కొంచెం గ్రో బ్యాగ్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది తెచ్చుకుంటే 3 years అట్లా వర్క్ అవుతుంది, 3 years 5 years యూజ్ అవుతుంది. కాకపోతే ముందే ఇన్వెస్టింగ్ అనేది భారీగా పెట్టాలని చెప్పేసి నేను మామూలు గోతాలు ప్లాస్టిక్వి రైస్ బ్యాగ్స్ అలా ఉంటాయి కదా, అది తెచ్చి డబుల్ హోల్డింగ్ చేసి, అంటే ఒకేసారి అంటే అది ఎండకి డ్యామేజ్ అవుతుందని ఫోల్డింగ్ చేశాను బ్యాగ్ని. పర్లేదు ఉంది, ఏదో 50% 60% సక్సెస్ అయినట్టుంది. అయితే దీనికి 80-90% అవ్వేదానికి కూడా వీలుంది. కాకపోతే నేను రెగ్యులర్గా ఒకే వర్క్ చేయను, అందువల్ల అదే ప్రాబ్లం అయింది. పర్లేదు అనుకుంటున్నాను. ఇది వచ్చి టర్మరిక్ పసుపు, రాజేంద్ర సోనే అని చెప్పేసి రకం నిజామాబాద్ అని తెప్పించాను. హై క్వాలిటీ కుర్కుమిన్ ఉంటుంది. కుర్కుమిన్ శాతం బాగుంటుంది, 9-8 అట్లా వస్తుందంట. మనకు తెలీదు, ఎక్స్పర్ట్స్ చెప్తే మనం ఇది ఫాలో అయ్యి చేయటమే. ఇదే ఫస్ట్ ఇయర్ చేశాను. 6,000 బ్యాగ్స్ వేసాను టర్మరిక్ సీడ్స్. పర్ఫెక్ట్గా ఇప్పుడు 6వ నెల జూన్ నెల ప్లాంటేషన్ చేశాను, సీడ్ నాటాను. కరెక్ట్గా 6 నెలలకి మళ్ళీ పండు పారిపోతూ ఉంది, అంటే అవుతూ ఉంది. మరి ఈల్డింగ్ ఎట్లా ఉంటుందో ఏమో చూడాలి. అయితే పంటకు తగ్గట్టుగా ఈల్డింగ్ ఉంటుంది, హై రేంజ్లో ఉండదు అనుకుంటున్నా కంపల్సరిగా. ఈసారికి కొంచెం బెటర్గా బయటపడతాము, పెట్టుబడులు అన్నీ బయటపడతాము. నెక్స్ట్ టైం చేసేటప్పుడు కొంచెం బెటర్గా చేస్తాము. చాలా 5 మిస్టేక్స్, బిగ్ మిస్టేక్స్ చేసాము. అది తెలుసు, చేయలేకపోయాము తెలుసు, బట్ ఏదో చేసాం. టైం అనేది ఆగదుగా, జరిగిపోతూ ఉంటుంది. అట్లా వచ్చింది. పర్లేదు, ఈ విధంగా 10 days తర్వాత కానీ 15 days తర్వాత కానీ హార్వెస్టింగ్ చేస్తాము. బట్ రిజల్ట్ అప్పుడు కానీ తెలియదు. పర్లేదు అనుకుంటున్నాను. 4,000 బ్యాగ్స్ పర్లేదు. 3 feet హైట్ వచ్చింది, 2 feet నుంచి 3 feet హైట్ వచ్చింది. 3 నుంచి